ఇంటికి బయలుదేరిన సుధామునికి దారి పొడవునా ఎన్నో ప్రశ్నలు. నేను నా స్నేహితుడిని నోరు తెరిచి ఏది అడగలేదు కదా. ఇంటికెళ్ళిన తర్వాత నా భార్య అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని ఎంతో బాధపడుతూ ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. ఆందోళన నిండిన మనసుతో ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి చేరుకున్న తర్వాత సుధాముడు ఎంతో ఆశ్చర్యపోతాడు. తన పాత గుడిసె ఉన్న చోట ఒక పెద్ద రాజభవనం ఉంటుంది. తన భార్య పిల్లలు పట్టు వస్త్రాలతో దేవదూతల్లాగా మెరిసిపోతూ ఉంటారు. ఇవంతా చూసేసరికి సుధాముడికి ఎక్కడ లేని ఆశ్చర్యం కలుగుతుంది. శ్రీకృష్ణుడు తనిచ్చిన పిడికెడు అటుకులను తిని తనకి కావలసిన సకల సౌకర్యాలను అనుగ్రహిస్తాడు. మనము మన కష్టాల గురించి దేవుడిని ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. మన భక్తిలో నిజాయితీ ఉంటే, మనం చేసిన పనులన్నీ కరెక్ట్ గా ఉంటే భగవంతుడు మనకి ఏది కావాలో దానిని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనకి ఎంత కష్టం వచ్చినా సరే కృంగిపోకుండా మనం చెయ్యాల్సిన పనిని సక్రమంగా చేస్తూ మన బాధ్యతలని చక్కగా నిర్వహిస్తూ ఉంటే మనకు అందాల్సిన ప్రతిఫలం ఏదో ఒక రోజు ఖచ్చితంగా అంది తీరుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ కథని విన్న తర్వాత కూడా మీరు ఇంకా భగవంతుడి పట్ల అనుమానంతో వ్యవహరిస్తూ ఉంటే, మీ కష్టాలని ఆయనకి చెప్పుకోవటానికి అవకాశం లేదేమిటి అని బాధపడుతూ ఉంటే, మనం చేసే పనులలోనే భగవంతుడిని వెతుక్కోవచ్చు. మనం ఏదైతే పని చేస్తున్నామో దానిని పరిపూర్ణంగా నిజాయితీతో కనుక చేశామనుకోండి, మనకు లభించే ఫలితం కూడా అంతే నిజాయితీగా మనకి వచ్చి చేరుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫుల్ వీడియో చూడాలంటే ఛానల్ నేమ్ కింద ఉంటుంది, ఓపెన్ చేసి చూడండి. నమస్కారం.